సించాన్ ఎక్కడున్నావురా? వచ్చేసాన్రా నీకోసం. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోతావు సించాన్. నిన్ను చంపకుండా ఇక్కడ నుంచి బయటకు వెళ్లేదే లేదు. మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి రా. ఇక్కడ చూడు, నీ స్కూటర్ ఇంకా నీ కారుని నేను పిండి పిండి చేసేస్తున్నాను. ఈ కారు ముక్కలు ముక్కలు చేసేస్తున్నాను రా సించాను. యా 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 అయిపోతుంది, పిండి పిండి అయిపోతుంది నా చేతిలో. చూడు ఎత్తి తిని ఎలా పగల కొడుతున్నానో. బయటికి రారా సించానుగా. దమ్ము ధైర్యం లేదారా నీకు? నీ సబ్స్క్రైబర్లకి దమ్ము ధైర్యం లేదు, నీకు కూడా దమ్ము ధైర్యం లేదు. మీరంతా పిరికి పందలు. మర్యాదగా బయటికి రా. అమ్మా ఎవడరా వీడు పద్దన్ని పాత పరిగొడ్డడిచినట్టు ఇలా ఆడుస్తున్నాడు. వస్తున్నాను అనంట్రా. అమ్మా రే రెడ్ హల్క్ ఏమైందిరా? ఎందుకు ఇలా వచ్చావు? అమ్మా అమ్మా అమ్మో, నా కారు నా బైక్ ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? ఓరి దేవుడు, వీళ్ళంతా వచ్చేసి ఫైర్ ఇంజన్ మ్యాన్స్ అంతా వచ్చేసి బండికి కాలింటే ఆరిపోయడానికి వచ్చేసారా? ఒరే దున్నపోతులా ఉన్నావు, గాడిదలా పెరిగావు కదరా. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదరా? ఎదవన్నారా ఎదవ సన్నాసి నా కొడుక, చెత్త నా కొడుక, పంది నా కొడుక. ఏంట్రా నువ్వు చేసిన పని? బంగారం లాంటి బైకు కారుని పగల కొట్టేస్తావా? సించాన్, నాకు కోపం వచ్చేసింది నీ మీద. ఇంకా నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నన్ను బూతులు తిడతావరా నువ్వు? అమ్మ బాబోయ్, వీడెందుకు వచ్చాడు? ఎందుకు చంపుతున్నాడు అర్థం కావట్లేదే. ఓరి దేవుడు. రే సించాన్, చూసుకో, నా చేతిలో ఇప్పుడు నీ ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయో. అమ్మా కొడుతున్నాడు, చిత్త కొడుతున్నాడు. నన్ను ఎవరైనా రక్షించండి, కాపాడండి. సించాన్, నిన్ను ఎవడు కాపాడలేడు నా చేతిలో నుంచి. నువ్వు ఈరోజు చావడం ఖాయం రా. చూసుకో. సించాన్, నీ చావు ఈ హల్కు చేతిలోనే. వస్తున్నాను, చంపేస్తా. సించాన్ చావురా. ఖచ్చితంగా నీ చావు ఈరోజు. పిల్లలు, మీ సించాను నా చేతిలో చచ్చిపోతున్నాడు. నువ్వు కాపాడడానికి వెళ్తున్నావా సించాను? కానీ కాపాడడానికి వెళ్తావా? తీసుకో సబ్స్క్రైబర్స్. మీ సించాన్ని నాశనం చేసేస్తున్నాను. చూడు, చచ్చాడు. అమ్మా కొడుతున్నాడు. అమ్మా నా మీద బస్ వేసాడే. అయ్యో బాబు, నన్ను ఎవడైనా కాపాడండి రా. నిన్ను ఇంకా ఎవడు కాపాడలేడు. వీడింకా చచ్చాడు. సబ్స్క్రైబర్స్, మీ వాడిని నేను చంపేశాను. ఇక వెళ్తున్నాను. బాయ్ బాయ్. అమ్మ బాబోయ్, అమ్మా ఏంటి వీడు ఇలా వచ్చి ఇలా చిత కొట్టేశాడు నన్ను. అమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదే. తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఒరే రెడ్ హల్క్, ఎంత పని చేసేవరా? నేను నీకు ఏ అన్యాయం చేశాను రా? చూడండి పిల్లలు, వీడు నన్ను ఎలా కొట్టాడు. అమ్మా ఏదైనా వాడికి సంబంధించిన విలువైన వస్తువుని ఖచ్చితంగా లేపేయాలంటే తొందరగా మనం ఇంటికి వెళ్ళాలి. అమ్మా నా కారు నా బైకును మొత్తం పగలగొట్టేశాడా వీడు? సరే చెప్తానుండండి. నువ్వు ఎన్ని పగలగొట్టినా నేను సీక్రెట్గా నా బండిని దాచిపెట్టాను రా. దాన్ని మాత్రం నువ్వేం చేయలేదు కదా. అదే నాకు 10,000. చూసుకోండి, నా బుడ్డ తారు ఇక్కడుంది. దీన్ని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు నీ ఇంటి దగ్గరికి వస్తున్నాను రా రెడ్ హల్క్గా. నీ కొంపలో ఏదైనా దాచిపెట్టిన వస్తువు, విలువైన వస్తువు ఉంటది కదా, దాన్ని నీకు తెలియకుండా లేపేస్తా. అప్పుడు తెలుస్తుందిరా ఈ సించాన్ గాడంటే ఏంటో. అమ్మ బాబా, ఏంట్రా ఇది? సరిగ్గానే వెళ్ళడం లేదు. దీనికి పెట్రోల్ బదులు మందు కొట్టించినట్టున్నాను రాత్రి. అందుకే ఇది ఎట్ట పడితే అట్ట వెళ్తా ఉంది, తాగుబోతున్న మాదిరి. అరే చెప్పినట్టుగా విని మర్యాదగా వెళ్ళమ్మా తారమ్మా. అది బుడ్డది. అయ్య బాబోయ్, సతాయిస్తుంది రా ఇది కూడా. అది నెమ్మదిగా అంతే. నువ్వు నీట్గా వెళ్ళావనుకో, నీకు సాయంత్రం ఐస్ క్రీమ్ కొనిస్తానే. అంతే. అది ఏ బుడదనా. అది అంతే. ఎక్కేసిందమ్మా. అంతే సింపుల్. ఇంకా పోనీ రై తొక్కు మామూలుగా ఉండదు. ఎగిరిచి అది దుంకురది దుంకు. అంతే, ఇంకా మామూలుగా ఉండదు. సించనగడం మజాకనా. పోయి ఈరోజు నా ప్రతాపం ఏంటో ఆ రెడ్ హల్క్ గడికి చూపిస్తా. చూసుకో రే రెడ్ హల్క్, వచ్చేస్తున్నాను రా నీ ఇంటి దగ్గరికి. ఎక్కడ చచ్చావో ఏంటో, ఏదో ఒక వస్తువు ఉంటది కదరా నీది. దాన్ని లేపేయకపోతే ఈరోజు నా పేరు సించానే కాదు. అమ్మయ్య వచ్చేసాను వాడింటికి. ఓహో, సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టాడే. ఏదో విలువైన వస్తువు ఉన్నట్టుంది వాడి దగ్గర. దాన్ని లేపేస్తా నేను ఈరోజు. ముందుగా ఒక స్టిక్కీ బాంబుని వేసేసా. అబ్బా, ఇప్పుడు స్మోకులు వేసేద్దామా? ఏంట్రా వీళ్ళు కదలను కూడా కదలట్లేదు. అమ్మో బాబోయ్, కాలుస్తున్నారు. అమ్మో, స్మోకులు వేస్తా ఉండండిరా. 1 2 3 అమ్మా ఇలా కాదు, మొలటేస్తా. అంటుకొని సావండిరా మీరు. మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు కదా. ఉండండి రా, చెప్తాను. అది అమ్మ బాబాయ్, ఇది నాకే అంటుకుంటుంది రో. ఊరు నేను. అమ్మో, నిక్కర్లో ఏమన్నా కాలిందా? ఏం కాలేదులే. అదే మసిగూడ వాసన వచ్చింది నిక్కర్లో. అమ్మ ఇంకోటి వేసేసాను. రండ్రా, తీసుకోండిరా. పగల కొడతాను ఒక్కొక్కరికి, తలకాయలు బొక్కెడతా. అమ్మ బాబు పరిగెత్తుకుంటూ వస్తున్నారే. అయ్యో ఈడేవట్రా, నన్ను గుద్ది వెళ్ళిపోయాడు. అమ్మ బొక్కడింది ఆడో. అయ్యో బాబు, రక్తం వచ్చేసింది నాకు. ఇప్పుడు రండి చెప్తాను.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేనే వేసుకుంటున్నాను KGF లోది. అరే బాబాయ్ దుక్కు 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 దుక్కు. అమ్మ 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 ఇద్దరు తెచ్చారు, ఇంకిద్దరు ఎక్కడ ఉన్నారో ఏంటో. ఈలోపు మనం కారం లేపితే అయిపోతుంది కదా సింపుల్ గా. అబ్బో అంబులెన్స్ పోలీసు అర్థం కావట్లేదు, అందుకే అనుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళు. తొందరగా దీంట్లోకి ఎక్కేద్దాం. అయ్యి ఇదేంట్రా దీనికి టైర్లు లేవు. ఒరే నాయను, ఒరే ముందుకెళ్ళకోకుండా ఇదేంటి పైకి లేస్తుంది. అరే నేను దీన్ని చూసి కార్ అనుకున్నాను కదా. ఓహో ఓరి దేవుడా, ఇదేంట్రా ఇదేదేది తేలున్నట్లుంది. అయ్య బాబోయ్ నల్ల తేలు. ఓరి దేవుడు ఇదేంట్రా బాబు, గ్రహాంతర వాసి కప్పలు ఉన్నట్టుంది ఇది. అమ్మో ఓరి నాయన, చూస్తుంటేనే మతిపోతుంది ఇది. పిల్లలు మీరు ఇలాంటిది ఎవరి యూట్యూబ్ ఛానల్లో అయినా చూసారా? చూసింటే వెంటనే కింద కామెంట్ చేయండి. అమ్మో బాబోయ్, మీకోసం నేను కొత్త కొత్తవన్నీ తీసుకొస్తూ ఉంటాను. అమ్మ ఇది ఎప్పుడైనా నేను ఇంకొకసారి ఎప్పుడు ఎక్కలేదు. ఇదేంటి ఇంత స్పీడ్ వెళ్ళిపోతుంది. అమ్మో బాబోయ్, అయ్యో బాబోయ్, బుల్లెట్లు కూడా వస్తున్నాయి కదరా. దీని లోపల పెద్ద పెద్ద గన్నులు పెట్టున్నట్టున్నారు. ఓరే దేవుడా, ఇది చాలా బాగుంది. ఆకాశంలో వెళ్ళే హెలికాప్టర్ని ఈ మనల్ని పిచ్చ కొట్టడు కొట్టేయచ్చురా మామ. ఇక్కడ నుంచే కిందకున్న పద్యాలందరినీ కాల్చి పడదబ్బచ్చని హలుగడ తెచ్చుకున్నట్టున్నాడే. ఓరే నాయనోయ్, అమ్మో లేపేస్తా దీన్ని. ఇంకా ఇక్కడ నుంచి దీన్ని తొందరగా ఇంట్లో పెట్టుకొచ్చుకున్నాము. అమ్మయ్య దాన్ని అయితే ఇంట్లో పెట్టించుకున్నాను. ఈడోడరా నా కోసం పరిగెత్తుకుంటున్నాడు. ఒరే బ్లాక్ వేనం గాడా, ఓరి నాయను ఇప్పుడే కదా హలుగాన్ చేతిలో చిత్త కొట్టుడు తిన్నాను దెబ్బలు. మళ్ళా వీడొచ్చాడేంటి? అమ్మో వచ్చాడు రోయ్. అబ్బా సించానుగా చావరా, నిన్న ఈ రోజు మా రెడ్ హల్గానే నువ్వు వాని కారం లేపుకొనొస్తావా? చావు చావరా చావు. ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఆ రెడ్ హల్క్ గాడు మాకు గురువు, వాడి కారే లేపెత్తవరా నువ్వు సించానుగా. పిల్ల బచ్చా నా కొడక ఉండరా. ఈ రోజు నుంచి నీకు అసలు వేరే వాళ్ళ కార్లు ముట్టుకోవాలంటేనే నీకు నర్రాలు కట్టయ్యే విధంగా నేను నీకు పిచ్చా కొట్టుడు కొడతాను రా సించాను. నీ సబ్స్క్రైబర్లను చూసుకో, కింద కామెంట్ ఎలా పెడుతున్నారు సించాన్ని కొట్టద్దని. అయినా నేను కొడతాను రా నిన్ను, పిచ్చా కొట్టుడు కొడతాను. అమ్మ బాబోయ్ కొట్టకురా, పిల్లలు వేనంని కొట్టద్దని చెప్పండి. వాళ్ళెవరు నిన్ను కామెంట్ చేయలేరు. అమ్మా అమ్మ తప్పించుకున్నాను రోయ్. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఆ వేనం గాడు చూశాడంటే చిత కొట్టుడు కొట్టినా కొట్టేస్తాడు. పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి తొందరగా మనం వీలైనంత తొందరగా తప్పించుకొని వెళ్ళాలి. అబ్బా ఆ రెడ్ హాల్ గారి కారుని నేను దాచిపెట్టేశాను తొందరగా. అబ్బో ఇక్కడ నుంచి తొందరగా దిగన్నా, తొందరగా నువ్వు దిగరా, నీ ఎక్క దిగు, నేను తొందరగా వెళ్ళాలి. అమ్మ బాబాయ్ వెళ్తున్నాను తొందరగా వెళ్ళేసి. అమ్మ తొందరగా ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదే. అయ్యా బాబోయ్, నేను నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. బేనంగా నన్ను చంపడానికి వచ్చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఎవరో నిలబడింది. అయ్యో బాబాయ్ ఫ్లాష్, సమయానికి బలి దొరికాడు ఫ్లాష్. ఫ్లాష్ మామా రెడ్ గడు నా దగ్గరకు వచ్చి నన్ను చిత్తగొట్టాడు. నా కార్లు బైక్లడి పగలగొట్టాడు. తర్వాత నేను మన కార్ని దొంగలించాను. ఇప్పుడు వయనంగాడు వచ్చి నన్ను చిత్తగొడుతున్నాడు. నువ్వు నాకు హెల్ప్ చేయి మామా, ప్లీజ్ మామా. పిల్లలు అందరూ కామెంట్ చేయండి, ఫ్లాష్ హెల్ప్ చేయండి అని. సించాన్ నీకు నేను హెల్ప్ చేయాలంటే ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టమని చెప్పరా అందరినీ. పిల్లలు అందరూ ఒక లైక్ అంట కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. ఇప్పుడే నేను వెళ్తున్నాను. ఒక్కొక్కడికి ఉంటదిరా నా సామిరంగా. ఇప్పుడు కాచుకుంట్రా ఈ విశ్వరూపుడి దెబ్బ. ఒక్కొక్కడికి సినిమా చూపించబోతున్నాను, చూపిస్తా. మామూలుగా ఉండదు. రే వేనం, మా సించాని గని మీద చేస్తావా? చూపిస్తాంట్రా నీకు వేనం. ఎక్కడున్నావు రారా, నీ అడ్డకొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నటించుకొస్తా. కంటి చూపుతో చంపేస్తాను రా వేనం. ఎక్కడున్నావురా వేనం? చూస్తున్నావా నా పవరు? ఒక్కొక్కడిని పిచ్చా కొట్టుడు కొడుతున్నాను. రా వేనం రా, ఎక్కడ దాక్కున్నావో దాక్కో. అమ్మ బాబాయ్ పిచ్చా కొట్టుడు కొట్టాడు రా నిన్నే. తీసుకోరా తీసుకో. ఒరే అమ్మ బాబాయ్ వేనం, ఏంటి నన్ను ఇలా కొట్టావు? వేనంగా నువ్వు నన్నే కొడతావారా? తీసుకోరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు, కనిపించుకోలే. రే ఒరి నేను అమ్మ బట్టలు ఉతుకున్నట్టు ఇలా ఉతుకుతున్నాడు ఏంట్రా వేనంగాడు. ఎరా తీసుకోరా వేనంగా, తీసుకో. ఎలా ఉందిరా వేనం, బాగుందా? తీసుకో. ఈ దెబ్బ ఎలా ఉందిరా? తీసుకో. నాతోనే పెట్టుకుంటావరా పిల్ల బచ్చా ఫ్లాష్ గా. బట్టలు ఉతికినట్టే ఉతుకుతాండ్రా నేను. అమ్మా లేచా, మళ్ళీ ఉతుకుతావరా నువ్వు నన్ను? ఇప్పుడు ఎలా ఉందిరా వేనం? అమ్మా రాళ్ళెత్తుతావరా నువ్వు నా మీదకి? రాళ్ళు స్లో మోషన్ లో కొట్టి చంపేస్తాంటారు నేను. ఇప్పుడు చూడు, స్లో మోషనమే ఫ్లాష్ తో పెట్టుకుంటే ఎంత స్పీడ్ గా కొడతానో నాకే తెలియదు. గుర్తుతారా? అబ్బా ఏట్రా ఇలా పవర్ఫుల్ గా ఇచ్చావు పంచు. మళ్ళా ఇంకోటి వేస్తాడు.
తీసుకోరా, నేను నిలబెట్టి కొట్టేస్తాను. అదిగో తీసుకో. అది మామూలుగా ఉండదు. అయ్యి ఇంక వీడు చచ్చిపోతాడు ఈసారి నాకు తెలిసి. ఇంకా మామూలుగా ఉండదు. అయ్యి ఇది పవర్ఫుల్ పంచ్. దెబ్బ ఎలా ఉంది, మొత్తం పిండి పిండే, ఇంకా మామూలుగా ఉండదా. ఫ్లాష్ తోనే పెట్టుకుంటావారా వేణంగా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి? అమ్మా ఏంట్రా ఇలా ఇచ్చావు నాకు? కారు ఎత్తుకొస్తావు మళ్ళీ నువ్వు నా మీదకి? కారు ఇంకా నిన్ను ఉంచండ్రా నేను. ఇంకా నువ్వు చచ్చిపోతావురా వేణం, అయిపోయావు. ఇంకా చచ్చినట్టే లెక్క నువ్వు వేణం. తీసుకో వేణం, తీసుకో. అబ్బా ఉన్నాడా, బతుకున్నాడా వీడు? ఇంకా మళ్ళీ లేస్తావరా నువ్వు? లేస్తావా? ఇది ఎలా ఉంది? ఇంకా చచ్చిపోయాడు వాడు నాకు తెలిసి. చచ్చాడు. అదిగో చచ్చాడ్రా. వస్తున్నానుండు. ఎక్కడున్నావురా? కనిపించలేదురా వేణం. చచ్చావా నాన్న? అది మనతో పెట్టుకోద్రా. పెట్టుకుంటే ఇలానే ఉంటది, మామూలుగా ఉండదు. సించాన్ దగ్గరికి తొందరగా వెళ్ళాలి. వేణం గాని చంపేశాం. యాహా వచ్చేస్తున్నాడు రా సించాన్. నాతోనే పెట్టుకుంటాడా వాడు పిల్ల బచ్చ వేణం గాడు. పిల్లలు అందరూ ఓపీ ఫ్లాష్ అని కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫ్లాష్ అని కూడా కామెంట్ చేయండి. మనకు చాలా హెల్ప్ చేశాడు. ఓరి దేవుడా ఫ్లాష్ మామ, నాకు కూడా నీ పవర్స్ ఇస్తావా అంటే నాకు కూడా పవర్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి పవర్స్ ఎలా ఉన్నాయో. చించాన్ గారికి ఫ్లాష్ పవర్స్ వచ్చేసాయి. ఒరే నా మూతి బొక్క పడిందిరా. మూతి కాదు, కారికి బొక్కడింది. ఏహే అమ్మా అబ్బోయ్, ఇదేంట్రా ఇలా ఉంది? పంచులు పసంసాలే, ఇంకా మామూలుగా ఉండదు. సించాన్ గాడు పవర్ఫుల్. ఇప్పుడు ఫ్లాష్ మారిపోయాడు. నెక్స్ట్ వీడియో కూడా అలాగే ఉండబోతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి పిల్లలు. నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. దుమ్ము లేపేస్తా. సించాన్ గాడు ఫ్లాష్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఉంటాను మరి, బాయ్.